ప్రకృతి ఒకవైపు జీవరాశికి ప్రాణం పోస్తే మరోవైపు అదే ప్రకృతి ఊహించని రీతిలో ప్రళయాన్ని సృష్టించి సర్వస్వాన్ని తుడిచిపెట్టేస్తోంది. దానికి సజీవ సాక్ష్యమే కెనడాలోని ఆల్బిటా రాష్ట్రంలో ఉన్న పచ్చని అటవీ వాలు ప్రాంతాలు. పైకెంతో ప్రశాంతంగా రమణీయంగా కనిపించే ఈ దట్టమైన అడవుల అడుగున కోట్లాది ఏళ్ల క్రితం నాటి ఒక భయంకరమైన సామూహిక మారణకాండ దాగి ఉంది. సుమారు 7.2 కోట్ల సంవత్సరాల క్రితం ఒకే ఒక్క రోజులో వేలాది డైనోసార్లు ప్రాణాలు కోల్పోయి ఒకే చోట సమాధి అయ్యాయి. ఆనాడు అసలు ఏం జరిగింది? అంతటి భారీ జీవులు ప్రాణభయంతో ఎలా విలవిల్లాడాయి? ఈ అంతు చిక్కని మిస్టరీని ఛేదించేందుకు పెలియాంటలాజిస్టుల బృందం ప్రాణాలకు తెగించి అడవుల్లోకి వెళ్ళింది. పైప్ స్టోన్ క్రీక్ అని పిలిచే ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్ల శ్మశాన వాటికగా గుర్తిస్తున్నారు. ఇక్కడ తవ్వకాలు జరుపుతున్న ప్రొఫెసర్ ఎమిలీ బాంఫోర్త్ ఈ ప్రాంతాన్ని పాలియో గోల్డ్ అని అభివర్ణించారు. ఎందుకంటే ఇక్కడ దొరుకుతున్న ప్రతి ఎముక ముక్క కోట్లాది ఏళ్ల నాటి భూమి చరిత్రను మనకు వివరిస్తోంది. కేవలం ఎముకలే కాదు, ఆనాటి భూమి ఆవేదనను కూడా ఇవి వినిపిస్తోంది. పరిశోధకులు ఈ ప్రాంతంలో తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు వారికి ఎదురైన దృశ్యాలు దిగ్భ్రాంతిని కలిగించాయి. మందపాటి రాతి పొరలను అత్యంత సున్నితంగా తొలగించగా గుట్టలు గుట్టలుగా శిలాజ ఎముకలు బయటపడ్డాయి. సాధారణంగా ఎక్కడైనా 1-2 అస్థిపంజరాలు దొరకడం సహజం, కానీ ఇక్కడ ప్రతి చదరపు మీటరుకు 300 వరకు ఎముకలు లభ్యమవుతున్నాయి. అంటే ఒక చిన్న టెన్నిస్ కోర్టు పరిమాణంలో ఉన్న స్థలంలోనే వేల సంఖ్యలో ఎముకలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇందులో తుంటి ఎముకలు, పొడవైన పక్కటెముకలు, కాలి బొటనవేలు ఎముకలు, ఇలా శరీరంలోని ప్రతి భాగం లభ్యమైంది. ఇవన్నీ పాచురైనోసార్స్ అనే జాతికి చెందినవి. ఇవి లేట్ క్రేటిషియస్ కాలంలో జీవించిన భారీ శాకాహార జంతువులు. సుమారు 5 మీటర్ల పొడవు, 2 టన్నుల బరువు ఉండే ఈ జంతువులకు తలపై పెద్ద కొమ్ము వంటి నిర్మాణం ఉండేది. ఇవి వందల సంఖ్యలో మందలుగా ప్రయాణించేవని, శీతాకాలంలో వలస వెళ్లే క్రమంలో ఇక్కడ చిక్కుకుపోయి ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారించారు. శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద ప్రశ్న, ఇన్ని వేల జంతువులు ఒకేసారి ఎలా చనిపోయాయి? ఏదైనా వ్యాధి వచ్చిందా, లేక గ్రహాంతర వాసుల దాడి జరిగిందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలో వారు పైప్ స్టోన్ క్రీక్ వద్ద ఉన్న రాళ్ల నిర్మాణాలను సూక్ష్మంగా పరిశీలించారు. అక్కడి రాళ్లపై నీటి సుడులు వంటి ఆకారాలు కనిపించాయి. అత్యంత వేగంతో ప్రవహించే నీటి ప్రవాహం వల్ల మాత్రమే ఇలాంటి ఆకారాలు ఏర్పడతాయి. దీనిని బట్టి 7.2 కోట్ల ఏళ్ల క్రితం ఒక భారీ ఆకస్మిక వరద సంభవించిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఊహించండి, ప్రశాంతంగా మందలుగా వెళ్తున్న డైనోసార్లపైకి పర్వతాలపై నుంచి ఊహించని విధంగా విరుచుకుపడిన నీటి ప్రవాహం, ఆ ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చిన భారీ బండరాళ్లు, వేళ్లతో సహా పెకిలించబడిన చెట్లు సునామీలా విరుచుకుపడ్డాయి. పాచి రైనోసార్స్ భారీ కాయం కలిగి ఉండడం వల్ల అవి శరవేగంగా పరిగెత్తలేవు. పైగా వాటికి ఈత కొట్టే సామర్థ్యం కూడా తక్కువే. మందలుగా ఉన్న ఈ జీవాలు ఒకదానికొకటి అడ్డుపడి, ప్రాణభయంతో ఒకదానిపై ఒకటి పడి ఆ జల ప్రళయం నుండి తప్పించుకోలేక మృత్యువాత పడ్డాయి. ఈ విపత్తు ఎంత వేగంగా జరిగిందంటే, చనిపోయిన జంతువుల శరీరాలు గాలికి కుళ్ళిపోకముందే వరద తెచ్చిన బురద మరియు ఇసుక పొరల కింద పూర్తిగా కూరుకుపోయాయి. అందుకే ఇన్ని కోట్ల ఏళ్ల తర్వాత కూడా వాటి ఎముకలు చెక్కు చెదరకుండా శిలాజాలుగా మారి మనకు లభ్యమవుతున్నాయి. ఈ అన్వేషణ కేవలం పైప్ స్టోన్ క్రీక్ తో ఆగిపోలేదు. దీనికి సమీపంలోని డెడ్ ఫాల్ హిల్స్ ప్రాంతంలో కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అక్కడ ఎడ్మోంటోసారస్ అనే మరొక రకం డైనోసార్ల అవశేషాలు బయటపడుతున్నాయి. సుమారు 30 అడుగుల పొడవుండే ఈ జంతువుల పుర్రెలు, వెన్నుముకలు నేడు నదీ తీరాల్లో సహజంగానే కనిపిస్తున్నాయి. ప్రకృతి తన గర్భంలో దాచుకున్న ఈ రహస్యాలను వర్షపు నీరు కడిగేస్తుంటే ఆ అస్థిపంజరాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గ్రాడ్ ప్రైరీలో ఫిలిప్స్ జే క్యూరీ డైనోసార్ మ్యూజియం నిపుణులు ఈ శిలాజాలను సేకరించి అత్యాధునిక కంప్యూటర్ టెక్నాలజీతో విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 8,000 ఎముకలను శాస్త్రవేత్తలు సేకరించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఎముకల సమూహంలో అప్పుడే పుట్టిన డైనోసార్ పిల్లల నుండి యుక్త వయసులో ఉన్నవి మరియు ముసలి డైనోసార్ల వరకు అన్ని వయసుల డైనోసార్ల ఎముకలు ఉన్నాయి. అంటే ఆ వరద ఒక తరాన్ని మొత్తంగా తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం బిగ్ సామ్ అని పిలిచే ఒక భారీ పాచిరైనోసారస్ పుర్రెపై లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ అస్థిపంజరాల విశ్లేషణ ద్వారా ఆనాటి భూమి వాతావరణం ఎలా ఉండేది, అవి ఎలాంటి ఆహారం తినేవి, వాటి సామాజిక జీవనం ఎలా ఉండేది, అసలు భూమిపై డైనోసార్ల ఆధిపత్యం ఎలా ముగిసింది అనే విషయాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల ముందు ఎంతటి బలమైన జీవులైనా, ఎంతటి భారీ దేహాలు కలిగిన వారైనా తలవంచక తప్పదని ఈ పైప్ స్టోన్ క్రీక్ మనకు హెచ్చరిక జారీ చేస్తోంది. ఒకప్పుడు ఈ భూమిని ఏరిన ఈ అజేయమైన భారీ జీవులు కాలగర్భంలో కలిసిపోయి నేడు మనకు కేవలం ఎముకల రూపంలో దర్శనమిస్తున్నాయి. ప్రొఫెసర్ బాంఫోర్త్ మరియు వారి బృందం చేస్తున్న ఈ అలుపెరగని కృషి వల్ల కోట్లాది ఏళ్ల నాటి భూమి గతం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది.
ప్రతి సంవత్సరం ఇక్కడ కొత్త ఎముకలు దొరుకుతూనే ఉన్నాయి. ప్రతి ఎముక వెనుక ఒక కొత్త కథ వినిపిస్తూనే ఉంది. ఒకవేళ ఈ మృత్యు నది రహస్యాలు పూర్తిగా వెలుగులోకి వస్తే మానవ పరిణామ క్రమం, భూమి భవిష్యత్తు గురించి మరిన్ని ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రకృతి ఎప్పుడూ ఒక రహస్యం. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి.